హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం తెలంగాణ పెళ్ళిళ్ళ స్పెషల్ అయిన బగారా రైస్ ఇంకా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ మటన్ కర్రీ చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే బగారా రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఈ బగారా రైస్ అండ్ మటన్ కర్రీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఆ బగారా రైస్ అండ్ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మటన్ కర్రీని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా మనకి యాలకులు, లవంగాలు, షాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, అలాగే కొత్తిమీర, పుదీనా, ఇంకా అర కేజీ మటన్, అలాగే 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అది హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని కూడా యాడ్ చేసుకొని ఇలా సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి. నా దగ్గర ఈ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసిన క్లిప్ మిస్ అయిపోయింది. సో ఇలా ఆనియన్స్ని యాడ్ చేసి బాగా సాఫ్ట్గా అయ్యేంతసేపు మనం కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యాయి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ జింజర్ గార్లిక్లోని పేస్ట్లోని పచ్చివాసన పోయేంతసేపు మనం కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న 1/2 కేజీ మటన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి మనం ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. దీనికి మనం విజిల్ పెట్టొద్దు, ఓన్లీ నార్మల్గా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని అందులో మన రుచికి తగినంత సాల్ట్ అలాగే కారంని యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్ల కారంను, ఉప్పు యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ ఉప్పు, కారం మటన్ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం ప్రెషర్ కుక్కర్ని విజిల్ పెట్టాలి. ఇలా 4 విజిల్స్ వచ్చేంతసేపు మనం మటన్ని బాగా సాఫ్ట్గా అయ్యేంతసేపు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులోని ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ప్రెషర్ అంతా రిలీజ్ అయిన తర్వాత మనం ప్రెషర్ కుక్కర్ని ఓపెన్ చేసి చూస్తే మటన్ అంతా బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. చూడండి, మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం కావాలంటే గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. నేనైతే గరం మసాలాని యాడ్ చేసుకోలేదు. ఇప్పుడు ఇందులోంచి ఆయిల్ అంతా సెపరేట్ అవుతూ ఉంది కదా, సో మటన్ అంతా మనకి బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిలోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అంతే, మనకి మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ మటన్ కర్రీ కాంబినేషన్ అయిన బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక గిన్నెను తీసుకొని అది వేడైన తర్వాత అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి బగారా రైస్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సో ఈ నెయ్యి మెల్ట్ అయిపోయిన తర్వాత మనం బిర్యానీ స్పైసెస్ అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇలా బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అలాగే షాజీరాని ఒకదాని తర్వాత ఒకటి అన్నింటినీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను 3 పచ్చిమిర్చి చీలికల్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ఆనియన్ని సన్నని స్లైసెస్ లాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని, ఈ స్పైసెస్ని అన్నింటినీ బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా సాఫ్ట్గా అయ్యేంతసేపు మనం కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి మనం ఆనియన్స్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకు ఆనియన్స్ చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని పచ్చివాసన పోయేంతసేపు మనం ఫ్రై చేయాలి.
ఆ తర్వాత మనం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం మటన్లోకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ మనం కొంచెం సాల్ట్నే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేయాలి. ఇక్కడ నేను 4 కప్పుల బాస్మతి రైస్ని 1 గంట సేపు ముందుగా నానబెట్టుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ని ఈ స్పైసెస్ని అన్నింటినీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి 2 నిమిషాలు ఒట్టి రైస్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ రైస్లోకి మనం వాటర్ని యాడ్ చేయాలి. ఇలా బాస్మతి రైస్ నేను ఆల్రెడీ గంట సేపు నానబెట్టుకొని ఉన్నాను కదా, సో దానికి మనకి 1 కప్పు రైస్కి 1.25 కప్పు వాటర్ అవసరం పడుతుంది. అంటే 1 కప్పు రైస్కి 1.25 వాటర్ని యాడ్ చేయాలి. ఇలా వాటర్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలా కొంచెం గంజి ఉంటుంది. సో అప్పుడు దాన్ని మళ్ళీ మనం సిమ్లో పెట్టుకొని బాగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ బగారా రైస్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది.